సిపి గారు అనకండి చైర్మన్ గారు కదా ఇప్పుడు ఒకసారి ఇద్దరు చైర్మన్లే ఇప్పుడు ఒకసారి పెద్దలు ఉంటే ఛాన్సెస్ ఆర్ మోర్ కానీ బట్ ఇవాళ అందరికీ డయాబెటీస్ ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే డయాబెటీస్ లేకపోయినా క్లినికల్ గా కూడా మన దగ్గర 100 పేషెంట్స్ వస్తే దాంట్లో 45-50 మంది టొబాకో వల్ల 2 days లో టొబాకో స్మోక్ చేస్తున్న వాళ్ళకి థ్రోట్ క్యాన్సర్స్ లంగ్ క్యాన్సర్ వస్తుంది అనేది జనరల్ తంబరుల కింద నుండి డిసీజెస్ ఫాలో అయిపోయారు. నాన్ స్మోకర్ అయితే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ అని కానీ వాళ్ళ పరిస్థితి ఏం చేస్తుంది నాన్ స్మోకర్స్ కి వచ్చేస్తుంది అందరికీ వచ్చేస్తుంది. సందార్ సార్ మోర్ కేసెస్ అలా అయిపోయింది చెప్పాలి అలా మాకు ఎగ్జాంపుల్ మాకు శ్రీగారు గారు ఫిమేల్కి క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతుంది. అక్కడ పేరెంట్స్ తీసుకొచ్చి అమ్మాయి చిన్న ఇయర్స్ తీసుకొచ్చి ఎక్కడ ఆయన బ్లంట్గా రెగ్యులేషన్ క్యాన్సర్ కాదు మేబీ అదర్ ఏదో ఉంటుంది అని ఏంటంటే అది సింపుల్ రీజన్ నాన్ స్మోకర్ అవుతుందని వేరే డిటర్మినేషన్ ఉపయోగిస్తుంది. అంటే అంత బ్లంట్ గా టొబాకో తీసుకున్నటువంటి క్యాన్సర్ ఉండదు అనే స్థాయి నుంచి వాళ్ళ ఎవరికైనా క్యాన్సర్ వచ్చేస్తుంది ఏ క్యాన్సర్ అయినా అనే పరిస్థితి వచ్చేస్తుంది. 30 years దానిలో ఇది ఒక 30 years బ్యాక్ జరిగింది. ఇలా డిసిషన్ అంత సింపుల్ గా చేసేవారు కానీ వాళ్ళు అసలు ఆ సిచ్యువేషన్ లేదు సార్. ఎవరిబడి ఈజ్ లైఫ్ స్టైల్ బికాస్ ఆఫ్ డైట్ పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్ ప్లీజ్ జరిగిన ప్రెషర్ చాలా బ్యాలెన్స్ జరిగింది. ఇక్కడ ఇమీడియట్ గా స్పెషల్ కేసు అంటే వాళ్ళు మనకి ఇక్కడ జూమింగ్ అదంతా 3 dimensional గా జరిగింది. సో అక్కడ చేస్తారు. ప్రస్తుతానికి అయితే ఈ హౌస్ రేడియాలజీ ఇప్పుడు ఇక్కడ 2 వైపులా తర్వాత ఆల్రెడీ మన లోపల ముగ్గురు గైనకాలజిస్టులు బ్రీఫ్ గా ఎగ్జామిన్ చేసి రిక్వైర్డ్ అన్న వాళ్ళని ఇక్కడ పంపిస్తున్నారు. ట్యాక్స్ కేసు అనేది లోపలే చేసేస్తారు. లోపల ఇంటర్నల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ట్యాప్స్ మీద కూడా సో అన్ని జరిగిన తర్వాత ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళని రేడియేషన్ కి పంపిస్తారు. సో బిలో 30 years వాళ్ళకి రేడియేషన్ మనం రికమెండ్ చేయాలి. జనరల్ గా చేయకూడదు. అబౌవ్ 30 అలాగే ఉన్న వాళ్ళకి మొన్న ఎక్కడో కేసు చేసేసారండి. అందరికీ నమస్కారం. ఇవాళ బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ వ్యాధి తీవ్రత ఉంది. ఎక్కువ మంది ప్రజానీకం క్యాన్సర్ బారిన పడుతున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో గత శాసనసభ సమావేశాల్లో ఆ విషయాన్ని నేను శాసనసభలో ప్రస్తావించడం, ప్రభుత్వం వెంటనే సత్వర చర్యలకి చేపట్టడం కూడా జరిగింది. పెద్ద ఎత్తున ఆ రోజు ఇక్కడ క్యాన్సర్ సంబంధించి ఒక మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేసి స్క్రీనింగ్ టెస్టులు చేయాలి, ఇంటింటికి సర్వే చేయాలని సంకల్పిస్తే ఆ రోజు కొంతమంది దుష్ప్రచారం చేయడం, ప్రజల్లో ఒక విధమైన భయాందోళన కలిగించడం, సోషల్ స్టిగ్మా వస్తుంది, ఆస్తుల విలువ తగ్గిపోతాయి, లేదా కుటుంబంలో వివాహాలు జరగవు అంటూ ఒక తప్పుడు ప్రచారం నిర్వహించడం ద్వారా ప్రజల్లో ఒక ఆందోళన రేకెత్తించడంలో ఆ రోజు పబ్లిక్ పెద్దగా రెస్పాన్సివ్ లేని పరిస్థితి వచ్చింది. 4 రోజుల పాటు క్యాంపు నిర్వహించిన ప్రజల నుంచి స్పందన లేని పరిస్థితి, గ్రామంలో ఒక భయానక వాతావరణం సృష్టించడం జరిగింది. అటువంటి పరిస్థితిలో 3 రోజుల తర్వాత పరిస్థితి ప్రజల్లో ఉన్న ఆందోళనను గమనించి
ఆ క్యాంపును విరమించడం జరిగింది. అదేవిధంగా రెండో పక్క ఇక్కడ కారణాలు ఏంటి, ఎందువల్ల ఈ గ్రామం కానీ చుట్టుపక్కల గ్రామాల్లో క్యాన్సర్ తీవ్రత ఎక్కువగా ఉందనే దానికోసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అథారిటీస్ కూడా స్టడీ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళు కూడా నీరీకి ఈ అసైన్మెంట్ అప్పగించడం జరిగింది. నీరీ వాళ్ళు ఒక 6 months పీరియడ్ లో డిఫరెంట్ గా శాంపిల్స్ కలెక్ట్ చేస్తూ ఎయిర్ శాంపిల్స్ కానీ, వాటర్ శాంపిల్స్ కానీ, ఇతర శాంపిల్స్ కానీ అన్ని కలెక్ట్ చేస్తూ ఈ చుట్టుపక్కల ఏదైతే కెమికల్ ఇండస్ట్రీస్ కానీ కాలుష్యకారక పరిశ్రమలు ఉన్నాయో వారి నుంచి వచ్చే ఎఫ్లూయెంట్స్ కూడా శాంపిల్స్ తీసుకుని వాళ్ళు ఒక స్టడీ రిపోర్ట్ తయారు చేస్తా ఉన్నారు. ఇంది మీన్ వైల్ ఏం జరిగింది అంటే రంగరాయ మెడికల్ కాలేజ్ వాళ్ళు ఇక్కడ ఒక సర్వే నిర్వహించారు. 1295 మంది పేషెంట్స్ ని వాళ్ళు పరీక్ష చేస్తే దాంట్లో 67 పాజిటివ్గా వచ్చింది. అది ఆల్మోస్ట్ నేషనల్ యావరేజ్ కన్నా చాలా ఎక్కువగా కనిపించింది. అది వచ్చిన తర్వాత నేషనల్ మీడియా అంతా ఇక్కడికి అట్రాక్ట్ అవ్వడం, నేషనల్ మీడియా అంతా దీనిపైన ఒక చర్చ జరగడం, ఆ చర్చను చూసిన బాలకృష్ణ గారు కానీ, బ్రాహ్మణ గారు కానీ ఈ గ్రామానికి మనం సహకారం అందించాలి, ఈ గ్రామంలో ఉన్న క్యాన్సర్ బాధితులకి బసవతారకం ఇన్స్టిట్యూట్ నుంచి సహాయం అందించాలని వారిద్దరూ నాతో మాట్లాడడం, తద్వారా ఇక్కడ ఇవాళ క్యాంప్ రన్ చేయాలనే ఒక ఆలోచనకి అంకురార్పణ జరిగి ఇవాళ ఇక్కడ క్యాంప్ రన్ చేయడం జరిగింది. ఇది 3 మాసాల పాటు 2 రోజులుగా లేదా 3 రోజులుగా ఒక 3 months ప్రతి మంత్ ఇక్కడ క్యాంప్ రన్ చేసి ఆ క్యాంపు స్క్రీనింగ్ అంతా చేసి క్యాంపులో ఏదైనా అవసరమైన వైద్య సహాయం ఉంటే వారికి తప్పనిసరిగా అందించే విధంగా ఇవాళ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నేను మధ్యలో బసవతారకం కాళ్ళి అక్కడ వైద్యులతోని, ఇతర అధికారులతో, సీఓ గారితో అందరితో సమావేశం అయినప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే దానికోసం సర్వైకల్ క్యాన్సర్ కు సంబంధించిన వ్యాక్సిన్ మనం ఏ విధంగా పేషెంట్స్ కి అందివ్వగలగం, ఒక బలభద్రపురమే కాకుండా నియోజకవర్గంలో ఉన్న అనేక మంది మహిళలకి, కనీసంగా ఒక 1000 మంది మహిళలకి సర్వైకల్ క్యాన్సర్ కు సంబంధించిన వ్యాక్సిన్ ఇవ్వాలని ఆలోచన చేసినప్పుడు వారు కూడా దానికి చాలా పాజిటివ్ గా స్పందించారు. కంపెనీస్ తో మాట్లాడి ఒక 50% మేము డిస్కౌంట్ తీసుకుని అందివ్వగలుగుతామన్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ P4 అనే కార్యక్రమాన్ని ప్రారంభించారో ఆ P4 లో ఈ కార్యక్రమాన్ని చేర్చాలనేది నేను నిర్ణయించుకుని ఇక్కడ ఎవరైతే స్థానికంగా కొంతమంది CSR ఫండ్స్ ఇవ్వడానికి ముందుకు వస్తా ఉన్నారో ఆ పారిశ్రామికవేత్తలందరినీ దీనిలో ఇన్వాల్వ్ చేసి కనీసంగా నియోజకవర్గంలో ఒక 1000 మంది నుంచి 1500 మంది మహిళలకి ఈ వ్యాక్సినేషన్ చేయాలని, అది అన్నిటికన్నా ప్రయోజనకరమైన విషయం. ముఖ్యంగా అది చాలా కాస్ట్లీ, అంత కాస్ట్ సామాన్యులు భరించలేని పరిస్థితుల్లో ఇవాళ బసవతారకం వారి సౌజన్యం అయితేనేమి, CSR సౌజన్యం అయితేనే దాన్ని ఉచితంగా అందివ్వడానికి ప్రయత్నం చేస్తాం. దానిపైన కూడా వర్కౌట్ చేయడం జరుగుతుంది. దాంట్లో డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. ఏ వేరియంట్ ప్రిఫరబుల్, ఎన్ని డోసులు ప్రిఫరబుల్, అది ఏజ్కి సంబంధించి కొన్ని ఏజ్కి అయితే 2 doses చాలు, కొన్ని ఏజ్కి ఏమో 3 doses కావాలి, దాని తర్వాత బూస్టర్ డోస్ కావాలి. మధ్యలో దీనిలో వ్యాక్సిన్లో ఏది మిస్ అయినా మరలా ముందు చేయించుకున్నది కూడా నిరుపయోగంగా మారే పరిస్థితుల్లో దాన్ని ఏ విధంగా టేకప్ చేయాలనే దానిపైన డీటెయిల్డ్ గా డిస్కస్ చేసి ఆ కార్యక్రమం కూడా చేపట్టాలనేది ఇవాళ మా యొక్క సంకల్పం. నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పూర్వీకులు చెప్పారు. ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి. ఇవాళ వివిధ కారణాల వల్ల క్యాన్సర్ బారిన పడతా ఉన్నారు. ముఖ్యంగా కాలుష్యకారక పరిశ్రమలు ఒకటైతే మనం తినే ఆహారం కలుషితం అయిపోవడం ఒకటి, ముఖ్యంగా ఫెర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ ఎక్కువ వాడకం. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా యూరియా వాడకం పైన ప్రజల్ని అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉంది. ఈ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఎక్కువ వాడడం వల్ల కూడా క్యాన్సర్ వస్తుందనేది ఒకటి ఉంది. అందువల్ల ఇవాళ ఎక్కువ పెద్దగా రైతులు ఉన్న పంజాబ్ రాష్ట్రం పెద్ద ఎత్తున క్యాన్సర్ బారిన పడతా ఉన్నారు. పంజాబ్ నుంచి ఢిల్లీకి ట్రీట్మెంట్ కోసం వెళ్లే దానిలో ఒక రైలుని టోటల్ గా క్యాన్సర్ ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టే పరిస్థితి వచ్చింది అక్కడ. అందువల్ల ఇవన్నీ డీటెయిల్డ్ గా ఎగ్జామిన్ చేసి ఇవాళ పెద్ద స్థాయిలో వైద్యులు వచ్చారు, ఫిజిషియన్స్ వచ్చారు, అన్ని రకాల వైద్యులు వచ్చారు. మమోగ్రఫీ కానీ, ఎక్స్రేస్ కానీ, అల్ట్రాసౌండ్స్ కానీ ఇవన్నీ తీసుకొచ్చారు. తప్పనిసరిగా స్క్రీనింగ్ అన్ని విధాలుగా స్క్రీన్ చేసి అనుమానితులకి ఫర్దర్ ట్రీట్మెంట్ చేయడం కోసం ముందుకు వెళ్తా ఉన్నాం. ఇటీవల కాలంలో ఒక బ్లడ్ శాంపిల్ ద్వారా భవిష్యత్తులో వారికి క్యాన్సర్ వస్తుందా లేదా అనేది తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉందనేది స్టడీస్ వస్తా ఉన్నాయి. అది కూడా నేను ఇప్పుడు వైద్యులతో చేసినప్పుడు అది కొద్దిగా కాస్ట్లీ అఫైర్. తప్పనిసరిగా అటువంటి ఏదైనా హిస్టరీ ఉన్న వాళ్ళు కానీ, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ దిశగా కూడా చేద్దామని వారు చెప్పడం జరిగింది. అన్ని విధాలుగా
ఈ ప్రాంతంలో ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రజలందరూ కూడా సహకరించాలి. మీకు గ్రామంలో క్యాన్సర్ లేదు అని తెలిస్తే అంతకన్నా సంతోషకరమైన విషయం వీళ్ళ ప్రభుత్వానికి కానీ మాకు కానీ ఎవరికీ లేదు. ఒకవేళ అనారోగ్యం ఉంటే దాన్ని సరి చేసుకోవడం ద్వారా మనం ఆరోగ్యవంతులు కావాలనేది మా లక్ష్యం. ఆ దిశగా ప్రయత్నం చేస్తాం. అందరూ సహకరించమని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు.